Hello aspirants, welcome to Free Job Guide Telugu YouTube channel. ఇవాల్టి వీడియోలో మనకి నార్థన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. సో ఆ నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ నార్థన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ అనేది మనకి 1985లో ఎస్టాబ్లిష్ చేయబడింది అనమాట. సో ఇది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో ఈ ఆర్గనైజేషన్ నుంచి మనకి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక నోటిఫికేషన్ అనేది వస్తూనే ఉంటుంది త్రూ అవుట్ ఇయర్ అనేది మనకి. సో ఒక్కొక్కసారి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి సో ఇలాంటివి ఏదో ఒక నోటిఫికేషన్ త్రూ అవుట్ ద ఇయర్ అనేది మనకి ఈ ఆర్గనైజేషన్ నుంచి వస్తాయి. సో ఇప్పుడు మనకి రీసెంట్ గా వచ్చిన నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ లిమిటెడ్ నుంచి మనకి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి ఈ వీడియోలో భాగంగా అసలు ఏ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు, దీని తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఈ నోటిఫికేషన్ లో ఏమేమి మెన్షన్ చేశారు, దీని తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, దీని తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ రకంగా కండక్ట్ చేస్తారు, అదేవిధంగా హౌ టు అప్లై అనేటువంటి అంశాలపైన మనం ఈ వీడియోలో తెలుసు. ఇక్కడ మనకి డెసిగ్నేషన్ నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి టెక్నీషియన్ ఫిట్టర్ కేటగిరీ 3కి సంబంధించినటువంటి, అదేవిధంగా టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ కి సంబంధించి కేటగిరీ 3, అదేవిధంగా టెక్నీషియన్ వెల్డర్ ట్రైనీ కేటగిరీ 3కి సంబంధించినటువంటి డెసిగ్నేషన్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి టెక్నీషియన్ ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 3 పోస్ట్ కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఇందులో మెట్రికులేట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పాస్డ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పని ఇచ్చారు. సో 10th క్లాస్ అనేది ఉండాలి, దీంతో పాటు ఐటీఐ అనేది కూడా ఉండాలన్నమాట. ఎందులో అంటే ఫిట్టర్ ట్రేడ్ అలాంగ్ విత్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎన్సివిటి ఆర్ ఎస్సివిటి ద్వారా ఐటీఐ సర్టిఫికేట్ అనేది కూడాను 10th క్లాస్ తో పాటు 2 years కోర్స్ ఇది కూడా చేసి ఉండాలన్నమాట. సో అదే విధంగా టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ కేటగిరీ 3కి సంబంధించినటువంటి పోస్ట్ గనక మనం క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో కూడాను మనం మెట్రికులేట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయి ఉండాలి, దీంతో పాటు ఐటీఐ సర్టిఫికేట్ అనేది కూడాను దేంట్లో అంటే మనకి ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కి సంబంధించిన దాంట్లో మనం ఐటీఐ సర్టిఫికేట్ అనేది కూడాను ఈ పోస్ట్ కి కావాలన్నమాట. దీని తర్వాత టెక్నీషియన్ వెల్డర్ ట్రైనీ కేటగిరీ 3కి సంబంధించి 10th క్లాస్ సర్టిఫికేట్, అదేవిధంగా ఐటీఐ అనేది మనకి వెల్డర్ ట్రేడ్ దాంట్లో చేసి ఉండాలన్నమాట. సో ఈ సర్టిఫికేట్ అనేది కూడా ఎన్సివిటి ఆర్ ఎస్సివిటి ద్వారా అనేది మనకి ఈ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. సో మినిమం దీంతో పాటు ఏమని ఇచ్చారంటే మినిమం 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడాను కలిగి ఉండాలి అని చెప్పేసానని ఈ పోస్ట్ కి యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేవి మనకి ఇవ్వటం జరిగింది. సో ఇది ఈ పొజిషన్స్, దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. దీని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ట్రైనింగ్ పీరియడ్ అదేవిధంగా పే స్కేల్ అనేది కూడా ఇవ్వటం జరిగింది అనమాట. సో ఈ పొజిషన్ ఇక్కడ చూడండి, టెక్నీషియన్ అండ్ ఫిట్టర్ కి సంబంధించి మినిమం అనేది మనకి వీళ్ళ యొక్క శాలరీ అనేది బేసిక్ పర్ డే వచ్చేసరికి 1583 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అప్రాక్సిమేట్ గా మనకి ఈ పొజిషన్ కి 47,500 రూపాయలు అనేది పర్ మంత్ అనేది వీళ్ళు ఎర్న్ చేయడం జరుగుతుంది అనమాట. సో అదే విధంగా మనకి టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ కేటగిరీ 3 పోస్ట్ కి సంబంధించి మినిమం అనేది కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. సేమ్ ఈ పోస్ట్ కి సంబంధించి టెక్నీషియన్ ఫిట్టర్ కి ఎంత ఉందో టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ కూడాను సేమ్ శాలరీ అనేది ఉంది. ఇక్కడ పర్ డే వచ్చేసరికి వీళ్ళు 1583 రూపాయలు అనేది ఎర్న్ చేయడం జరుగుతుంది. సో వీరి యొక్క శాలరీ అనేది కూడాను అప్రాక్సిమేట్ గా 47,500 రూపాయలు అనేదిగా ఉంటుంది అనమాట. అదేవిధంగా టెక్నీషియన్ వెల్డర్ ట్రైనీకి సంబంధించి వీరి యొక్క బేసిక్ పే పర్ డేకి వచ్చేసరికి 1536 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. వీరి యొక్క శాలరీ అనేది అప్రాక్సిమేట్ గా 46,095 రూపాయలు అనేది పర్ మంత్ అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ అనేది కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి టెక్నీషియన్ ఫిట్టర్ కి సంబంధించి ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 year అనేది ఇస్తారు. సో అదే విధంగా టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ కి సంబంధించి కూడా 1 year. సో ఈ పోస్ట్ అన్నిటికి కూడాను ఆల్మోస్ట్ ట్రైనింగ్ పీరియడ్ అనేది మనకి మాక్సిమం 1 year అనేది చెప్పేసానని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆఫ్టర్ క్యాండిడేట్స్ సక్సెస్ఫుల్ ట్రైనింగ్ తర్వాత సో వీళ్ళకి ఈ పొజిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 1 year ట్రైనింగ్ పీరియడ్ అనేది అయితే మనకి ఈ పోస్టులకు అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉంటుంది. సో దీని తర్వాత మనకి ఏజ్ లిమిట్. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ లిమిట్ అనేది 18 to 30 years మధ్యలో అనేది ఉండాలన్నమాట. సో దీంతో అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది. సో
మాక్సిమం అనేది మనకి 18 to 30 years మధ్యలో అనేది వీరి యొక్క ఏజ్ అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ అనేది ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. ఇక్కడ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కు సంబంధించి నో రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 years, అదేవిధంగా పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 10 years, పీడబ్ల్యూడి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 13 years, అదేవిధంగా పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ కి ఇక్కడ ఏమని ఇచ్చారంటే యాక్చువల్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ డిఫెన్స్ సర్వీసెస్ ప్లస్ 3 years అని చెప్పేసి అని ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మనకి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆల్రెడీ ఎన్సీఎల్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదనమాట. సో ఇది మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది నోటిఫికేషన్ ప్రకారం అనేది ఈ రకంగా ఉంటుంది. సో దీని తర్వాత మనకి అప్లికేషన్ ఫీ ఎవరైతే అన్రిజర్వ్డ్ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు 1000 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు మనకి ఇక్కడ ఏంటంటే ఇంకొక 180 రూపీస్ అనేది జిఎస్టీ కూడా ఉంటుంది. సో టోటల్ గా మనకి 1180 రూపీస్ అనేది మనం ఈ అప్లికేషన్ ఫీకి మనం పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం అదేవిధంగా పీడబ్ల్యూడి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫీజ్ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఫీ స్ట్రక్చర్ అనేది ఈ పోస్టులకు సంబంధించి ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ మనకి సిబిటి అనేది జరుగుతుంది అనమాట. ఈ సిబిటి జరిగిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో మనకి ఒక టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ సిబిటిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో మెరిట్ లిస్ట్ లో ఉంటారో సో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి ఈ ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ సిబిటి అనేది కూడా మనకి ఇక్కడ 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఏదైతే పర్టికులర్ ఇది మొత్తం టెక్నికల్ నాలెడ్జ్ కి సంబంధించినటువంటివి మనకి ఈ 70 మార్క్స్ అనేది ఈ సిబిటిలో ఇస్తారు. సిబిటి అనేది మనకి టోటల్ గా 100 మార్క్స్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో 70 మార్క్స్ అనేది టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉందనేది దానిపైన ఈ టెక్నికల్ నాలెడ్జ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. మిగతా 30 క్వశ్చన్స్ అనేవి మనకి జనరల్ అవేర్నెస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్ లో భాగంగా అర్థమెటిక్ రీజనింగ్ సో మిగతా ఏవైతే పార్ట్ ఉంటుందో సో వాటన్నిటికి సంబంధించి 30 మార్క్స్ కి సంబంధించి జనరల్ అవేర్నెస్ కి సంబంధించి వస్తాయి. మిగతా 70 మార్క్స్ అనేవి టెక్నికల్ నాలెడ్జ్ ఏ పోస్ట్ కి సంబంధించినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేవి ఆ పోస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఎగ్జామ్ కి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో ఈచ్ వన్ అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మార్క్ అనేది ఉంటుంది అనమాట. సో టోటల్ గా మనకి 100 మార్క్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే సిబిటి క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ చేస్తారనమాట. సో దీని తర్వాత మనకి ఇక్కడ ఈ ఎగ్జామ్ లో కట్ ఆఫ్ మార్క్స్ కూడా మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. సో ఈ మాక్సిమం అనేది మనకి 100 మార్క్స్ కదా ఈ ఎగ్జామ్ జరిగేది. అన్రిజర్వ్డ్ అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మినిమం 50 మార్క్స్ అనేది రావాలి. సో ఈ సిబిటి ఎగ్జామ్ లో దీని తర్వాత ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మినిమం 40 మార్క్స్ అనేది ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. సో సిబిటి ఎగ్జామ్ కి సో ఇక్కడ మనకి ఇలా ఇవ్వడం జరిగింది అనమాట. సో దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అంటే మనకి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి 17th of April అనేది మనకి 10 AM నుంచి మనకి ఈ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా క్లోజింగ్ డేట్ వచ్చేసరికి May 10th తోటి ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి అడ్మిట్ కార్డు కానీ అదే విధంగా సిబిటి ఎగ్జామ్ డేట్స్ కానీ లేదంటే రిజల్ట్ డిక్లరేషన్ డేట్స్ కానీ ఇవన్నీ కూడాను ఫర్దర్ గా మనకి అఫీషియల్ వెబ్సైట్ లో అనేది మెన్షన్ చేస్తారు. సో ఇది మనకి ఇవాళ ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. సో మనకి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో మనం ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఎవరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు జాయిన్ అవ్వచ్చు. సో అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ బైట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.